తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన దగ్గర నేను 'గోవిందా గోవిందా' సినిమాకి కో డైరెక్టర్‌గా ఆ సినిమాకి పనిచేశా. అప్పుడు రాము గారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను. గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం. ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకళ్ళని చూసిన వెంటనే మనం ఏమి గ్రాస్ప్ చేయలేమండి. మన దగ్గర కూడా ఆ గ్రాహక శక్తి ఉండాలి. ఆయన ఆ క్వెషన్ చేసిన దాంట్లోనే ఏం తప్పుంది? దాంట్ల మీద మనం ఏం బేసుకొని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు, దాని మీద ఎలా మాట్లాడొచ్చు అనే దాని మీద అది మాస్టర్స్, పీహెచ్‌డీలన్నీ చేసేసారు రాము గారు. అయితే మా ఇన్‌ఫ్లూయెన్స్ డెఫినిట్‌గా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాల నుంచి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరిజ్ఞానం నుంచి, వాళ్ళ యొక్క తర్క వితర్కాల నుంచి, ఆ అబ్జర్వేషన్‌లోంచి కొంత డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఉంటుంది.